హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జయశంకర్ అకాడమీ. నేను మిలింగదాస్, అర్థమెటిక్ ఫ్యాకల్టీ అండ్ డైరెక్టర్ ఆఫ్ జయశంకర్ అకాడమీ. తెలంగాణ ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్ష చూసిన తర్వాత చాలామంది అభ్యర్థుల యొక్క ఒక రకమైన ఆందోళనకు గురవుతూ ఉన్నారు. దానికి కారణం అర్థమెటిక్ పార్ట్ అనేది ఆ విధంగా ఇవ్వడం. బయట ప్రిపరేషన్ టైంలో చాలా ఛాలెంజింగ్ ప్రశ్నలు చేసిన అభ్యర్థులు కూడా కొత్త కొత్త ప్రశ్నలు, ఇది ఒక టఫ్ క్వశ్చను, ఈ పరీక్షలో ఈ ప్రశ్న వచ్చింది, ఫలానా ఇన్స్టిట్యూట్లో ఇలాంటి ప్రశ్నలు ఇస్తున్నారు అని సాల్వ్ చేసిన అభ్యర్థులు కూడా ఈ పేపర్ చూసిన తర్వాత వారికి ఏం చేయాలో అర్థం కాలేదు. అంటే మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్కి వై బికాజ్ ప్రిపరేషన్ విధానం అనేది సరిగా లేకపోవడం, కాన్సెప్ట్ని వదిలేసి బేసిక్స్ని వదిలేసి దానిపైన షార్ట్ కట్స్తో ఫార్ములాస్తో మనం నేర్చుకునే పద్ధతి ఒక మూస ధోరణి వల్ల. కాబట్టి అభ్యర్థులు ఎప్పుడు కూడా గమనించాల్సింది ఏంటంటే అర్థమెటిక్ అనేది చాలా ఈజీ టాపిక్. నీవు ప్రశ్నని ప్రాపర్గా అర్థం చేసుకొని దాంట్లో ఉన్న కాన్సెప్ట్ని కనుక మనం పట్టుకుంటే అది ఎంత సులువుగా సాల్వ్ చేయవచ్చు అనేది ఈ ప్రశ్నాపత్రం తెలియజేస్తుంది. ప్రతి ప్రశ్న వెనకాల ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఆ కాన్సెప్ట్ ఆధారంగా మనము క్వశ్చన్ని సాల్వ్ చేయాలి. అందుకే నేను ముందు నుంచి చెప్తున్నాను ఏంటంటే మీరు ప్రశ్నల్ని కాదు, ప్రశ్నని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి, జవాబుల్ని సాధించడం కోసం కాదు. ప్రశ్నల్ని అర్థం చేసుకోవడం కనుక మీకు అర్థమైతే, ప్రశ్నల్ని అర్థం చేసుకోవడం కనుక మీకు తెలిస్తే ప్రశ్న ఏ విధంగా సాల్వ్ చేయొచ్చు అనేది అవగతమవుతుంది. ప్రశ్నని సాల్వ్ చేయడానికి మనం పర్సంటేజెస్ నుంచి రేషియోస్కి మారుతుండాలి, రేషియోస్ని పర్సంటేజ్లోకి మారుస్తూ ఉండాలి, దాన్ని ఫ్రాక్షన్స్లోకి మారుస్తూ ఉండాలి, డివిజబుల్ రూల్స్ అప్లై చేస్తూ ఉండాలి, ఆప్షన్స్ యొక్క ఎలిమినేషన్ తెలుస్తూ ఉండాలి. ఇలా రకరకాల పద్ధతుల్ని ఏ ప్రశ్నకి ఏం వాడాలి అన్నది ప్రాపర్గా తెలిసి ఉండాలి. అలా తెలుసుంటే ఈ ప్రశ్నాపత్రం అంత ఈజీగా ఏ ప్రశ్నాపత్రం కూడా ఉండదు. సో ఇప్పుడు ప్రిలిమ్స్ ద్వారా మనం నేర్చుకున్న ఈ అంశాలని ప్రిలిమ్స్లో చేసిన తప్పుల్ని పునరావృతం కాకుండా మెయిన్స్లో సరైన ప్రాతిపాదికన, సరైన స్ట్రాటజీగా మనం వెళ్ళాలంటే ముందు ఈ ప్రశ్నాపత్రం యొక్క విశ్లేషణ అనేది మనకు చాలా కీలకం. పరీక్షా హాల్లో ఒక ప్రశ్నని ఏ విధంగా డీల్ చేస్తాం, ఎగ్జామ్ హాల్లో ఒక అభ్యర్థి ఏ విధంగా ఆలోచించాల్సిన విధానం ఏ విధంగా ఉంటుందనేది మీకు ఈ వీడియో ద్వారా తెలుస్తుంది. ఇదే రకమైన అప్రోచ్ అన్నది మనకు మెయిన్స్లో కూడా ఉంటుంది. మన దగ్గర జయశంకర్ అకాడమీలో కోచింగ్లో కూడా మనం అదే అప్రోచ్ని వాడతాం. అంటే కంప్లీట్గా కాన్సెప్ట్ బేస్డ్గా. ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న సినారియోలో అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అండ్ ప్యూర్ మ్యాథ్స్కి ద టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూట్ ఏది అంటే జయశంకర్ అకాడమీ. ఇది ఏ అభ్యర్థినైనా చెప్తారు. మేము అవలంబించే పద్ధతులు ఏ విధంగా ఉంటాయి, ప్రశ్నాపత్రాన్ని ఎగ్జామినేషన్ హాల్లో ఏ విధంగా డీల్ చేయాలనేది మేము ఏ విధంగా నేర్పిస్తామన్నది మీకు ఈ వీడియో ద్వారా అర్థమవుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా పూర్తి వీడియో 50 ప్రశ్నల యొక్క విశ్లేషణ అయిపోయేంత వరకు మీరు చూస్తూ ఉండండి. మీకు కంప్లీట్ సిలబస్ పైన ఈ ప్రశ్నాపత్రం ఏ రకంగా తయారు చేయబడ్డదన్న దానిపైన మీకు అవగాహన వస్తుంది. దాని నుంచి మనం మెయిన్స్కి స్ట్రాటజీని మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక చిన్న విషయం ఏంటంటే మనం 200 మార్కుల పేపర్లో 50 మార్కుల అర్థమెటిక్ పేపర్ చేయడానికి మనకు సమయం సరిపోనప్పుడు ఒక పేపర్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్కి 200 ప్రశ్నలు ఇచ్చి 180 నిమిషాలు ఇస్తే మన పరిస్థితి ఏంటి? ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ వస్తే మనం ఏ విధంగా సాల్వ్ చేయాల్సి ఉంటుంది, అది మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. కాబట్టి ఇక మీదనైనా మనం మూసధోరణిలోంచి బయటకు వచ్చి కాన్సెప్ట్ బేస్డ్ లెర్నింగ్ నేర్చుకోవడానికి అలవాటు పడండి. మనకి మెయిన్స్కి ఇంకొక 4 to 6 months టైం ఉంటుంది. కాబట్టి అందులోంచి ఒక 3 months టైం మీరు కనుక కేటాయిస్తే పర్ఫెక్ట్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఏ విధంగా ఉంటుందన్నది మీకు తెలుస్తుంది. కాబట్టి సో కీప్ వాచింగ్. ఈ వీడియో పూర్తయ్యేంత వరకు మీరు చూడండి ఎలాంటి పద్ధతుల్లో మనం సాల్వ్ చేయాలి అన్నదానికి. ద ఫస్ట్ క్వశ్చన్, ఏ షాప్ కీపర్ సేల్స్ అన్ ఆర్టికల్ బై ఆఫరింగ్ 24% డిస్కౌంట్ ఆన్ ద మార్కెట్ ప్రైస్ అండ్ దేర్ బై గెట్స్ ఎ లాస్ ఆఫ్ 5%. ఇఫ్ హీ డస్ నాట్ ఆఫర్ ద డిస్కౌంట్ దెన్ ద గెయిన్ ఆర్ లాస్ హీ గెట్స్ ఈజ్. ఒక దుకాణదారుడికి ప్రకటిత విలపై 24% రాయితీపై ఒక వస్తువును అమ్మితే 5% నష్టం వచ్చింది. రాయితీ లేకుండా అమ్మితే వచ్చే లాభము లేదా నష్ట శాతము ఎంత? ఇక్కడ వస్తువుని 2 రకాలుగా అమ్ముతున్నాం. 2 రకాలుగా అమ్ముతున్నప్పుడు ఒక చోట నష్టం వచ్చినప్పుడు రెండో చోట ఏమొస్తుంది? ఫస్ట్ ఆ 2 రకాల ధరల్ని మనము అనలైజ్ చేద్దాం. ఏంటి ఆ ధరలు అని చూస్తే, మొదటి ధర 24% డిస్కౌంట్తో. సో ఫస్ట్ సెల్లింగ్ ప్రైస్ 24% డిస్కౌంట్ అంటే 76%కి అమ్మాం. రెండోసారి అదే వస్తువును అమ్ముతున్నాం వితౌట్ డిస్కౌంట్, రాయితీ లేకుండా, అంటే 100% ధరకి అమ్ముతున్నాం. రైట్? సో ఎగ్జామినేషన్ హాల్లో
ఎప్పుడైతే రెండు అంశాలని కంపేర్ చేయాల్సి వచ్చినప్పుడు రేషియోస్ని వాడాలి. 76కి 100కి రేషియో ఏంటంటే 4 1s 4 19s 4 25s. ఇప్పుడు ఒకసారి గమనించండి, దీని యొక్క అర్థం ఏంది, దీన్ని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలంటే 19 రూపాయలకు ఒక వస్తువును అమ్మినప్పుడు 5% నష్టపోయాం అంటే 95% వచ్చింది. 19 5ల 95 అంటే నెంబర్కి శాతం అనేది 5 రెట్లు ఉంది. కాబట్టి 25 అనే నెంబర్కి కూడా ఇక్కడ శాతం 5 రెట్లు ఉంటుంది. సో ఆన్సర్ 125%. కాబట్టి ఎంత ప్రాఫిట్? 25% ప్రాఫిట్. ప్రాఫిట్ ఈజ్ 25%. చూడండి, సింపుల్ క్వశ్చన్. దిస్ ఈజ్ ఈజీ ప్రశ్న. ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి వచ్చిన ప్రశ్న, ఈజీ ప్రశ్న. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ ద బోర్డ్. A can complete a piece of work in 18 days. B can complete the same work in 12 days. Both begin the work together, but after some days, B leaves the work. If A finishes the remaining work in 3 days, then the number of days B worked is. A ఒక పనిని 18 రోజుల్లోనూ, B అదే పనిని 12 రోజుల్లోనూ పూర్తి చేయగలరు. ఇద్దరు పనిని ప్రారంభిస్తారు, కానీ కొన్ని రోజుల తర్వాత B ఆ పనిని వదిలివేస్తాడు. మిగిలిన పనిని 3 రోజుల్లో ఏ పూర్తి చేస్తే బి పని చేసిన పని దినాల సంఖ్య ఎంత? టైమ్ అండ్ వర్క్లో ఏం చేయాలంటే ఫస్ట్ ఇచ్చిన కాన్సెప్ట్ని, ఇచ్చిన క్వశ్చన్ని మనం పార్ట్లుగా డివైడ్ చేద్దాం. ఏంటి ఆ పార్ట్స్ అంటే, ఏ ఒక పనిని 18 డేస్లో చేస్తాడు. ఇన్ ద సేమ్ వే బి ఒక పనిని 12 రోజుల్లో చేస్తాడు. ఇది మొదటి స్టేట్మెంట్ ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్. రెండో స్టేట్మెంట్ ఏంటంటే పని జరుగుతున్న విధానం. ఇది పని, మొత్తం పని. ఈ పనిలో స్టార్టింగ్లో ఏబీలు కలిసి చేశారు, ఎన్ని రోజులు చేశారో తెలియదు. తర్వాత ఏ వచ్చి 3 రోజులు చేశాడు. అంటే ఏ పని చేసిన రోజులు మాత్రం మనకు క్లియర్గా ఐడియా ఉంది. అసలు వాళ్ళు ఏం పని చేస్తున్నారన్నది మనకు పని రోజుల నుంచి అర్థమవుతుంది. పని రోజుల యొక్క ఎల్సిఎంఏ పని చేయబడే విధానము, పని యొక్క విలువ. 18కి 12కి ఎల్సిఎం ఎంత అంటే 36. అంటే ద టోటల్ వర్క్ ఈజ్ 36 యూనిట్స్. 36 యూనిట్ల పనిని ఏ కప్ప చెప్తే రోజుకి 2 యూనిట్ల పని చేస్తాడు. 36 యూనిట్ల పనిని బి కప్ప చెప్తే రోజుకి 3 యూనిట్ల పని చేస్తాడు. ఇక్కడ గమనించాల్సింది, ఈ పని జరిగిన విధానంలో అంటే ఈ 36 యూనిట్ల విధానంలో ఏ 3 రోజులు చేసిన అంశం ఉంది, ఏ రోజుకి 2 యూనిట్ల చొప్పున, ఏ పూర్తి చేసే పని 6 యూనిట్లు 6 యూనిట్స్. ఇక్కడ మిగిలిన పని ఎంత మరి? 30 యూనిట్స్ 30 యూనిట్లు. 30 యూనిట్లని ఇద్దరు కలిసి చేయాలి. 2 + 3 ఇద్దరు కలిస్తే 5 చొప్పున, 5 6ల 30. ఎన్ని రోజులు పడుతుంది? 6 రోజులు పడుతుంది. చూడండి, 6 5 30. అంటే 5 యూనిట్లని దేంతో మల్టిప్లై చేస్తే 30 వస్తుంది, 6తో మల్టిప్లై చేస్తే 30 వస్తుంది. అంటే బి ఎన్ని రోజులు పనిచేశాడు? 6 రోజులు పనిచేశాడు. చూడండి, అంటే స్ట్రాటజిక్గా మనం క్వశ్చన్ని డివైడ్ చేసి అనలైజ్ చేస్తే క్వశ్చన్ ఇట్టే సాల్వ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. సో 2 టైమ్ అండ్ వర్క్ వచ్చాయి ఇప్పటివరకు. మూడో క్వశ్చన్ కూడా టైమ్ అండ్ వర్క్లో వర్క్స్ అండ్ వేజెస్కి సంబంధించిన ప్రశ్న. ఏ ఎలోన్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 10 days. బి ఎలోన్ కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ 15 days. ఏ అండ్ బి అగ్రీడ్ టు కంప్లీట్ ద వర్క్. వెయిటండి, 4th క్వశ్చన్. ఏ అండ్ బి అగ్రీడ్ టు కంప్లీట్ ద వర్క్ ఇన్ 30,000 rupees with help of C. They completed the work in 5 days, then the amount to be paid to C. ఏ ఒక పనిని 10 రోజుల్లో చేయగలడు, మరియు అదే పనిని బి ఒక్కడే 15 రోజుల్లో చేయగలడు. ఏ కామా బీలు 30,000 రూపాయలకి ఆ పనిని పూర్తి చేయడానికి అంగీకరించారు. సి సహాయంతో వారు ఆ పనిని 5 రోజుల్లో పూర్తి చేశారు. అయితే సికి చెల్లించే మొత్తం ఎంత? సాధారణంగా ఇలాంటి ప్రాబ్లమ్స్ని మనం చాలా క్లాస్ రూమ్లో సాల్వ్ చేసాం. కానీ సికి చెల్లించే డబ్బుల్ని ధనరూపేణ రూపీస్లో కనుక్కున్నా. ఇక్కడ ఆప్షన్స్ చూస్తే సి యొక్క డబ్బులు ఏలో ఎన్నో వంతు, బిలో ఎన్నో వంతు అని అడుగుతున్నాడు. ఆప్షన్ చూసి మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మనకేం తెలుసు? ఇచ్చిన 30,000ని పంచేద్దాం. రైట్? పంచడానికి ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఏ ఒక పనిని 10 రోజుల్లో చేస్తాడు, బి అదే పనిని 15 రోజుల్లో చేస్తాడు. సి ఎన్ని రోజుల్లో చేస్తాడో తెలియదు, తెలియకపోయినా మనకు ప్రాబ్లం లేదు. ఒక పని 30,000 రూపాయల విలువైన పని, ముగ్గురు కలిసి చేసుకున్నారు. నేనేమంటానంటే ఒకవేళ ఏ ఒక్కడే చేస్తే ఆ 30,000 ఎవరి సొంతం? ఏ యొక్క సొంతం. అంటే 10 రోజులకు గాను ఏ సంపాదించే డబ్బులు 30,000. మరి రోజుకి ఎంత సంపాదిస్తున్నట్టు? 3,000. అంటే ఒక రోజు ఏ పనికి పోతే వాడికి 3,000 రూపాయలు వస్తాయి.
అదే పని బీకి అప్పచెప్తే బీకి కూడా 30,000 వస్తాయి. కానీ బి 30,000 సంపాదించడానికి 15 రోజులు పడుతుంది. అంటే రోజుకి 2,000 బి సంపాదిస్తాడు. రైట్. ఇలా ఏబీలు కలిసి సితో 5 రోజులు పనిచేశారు. అంటే ఏ 5 రోజులు పనిచేశాడు అంటే ఏకి 5 రోజుల్లో వచ్చిన డబ్బులు 15,000 15K, బికి 5 రోజుల్లో వచ్చిన డబ్బులు 10K. మొత్తం 30,000లో ఏ తీసుకుంది 15,000 వాటా, బి తీసుకుంది 10,000 వాటా, 25 అయిపోయినాయి కాబట్టి సి తీసుకునే డబ్బులు 5,000 వాటా 5,000. ఇప్పుడు ఆప్షన్స్ గమనిద్దాం. బికి చెల్లించే మొత్తంలో 1/3 వంతు సికి వచ్చినాయి, సికి 1/3 వంతు వచ్చినాయి, హాఫ్ వచ్చినాయి, బిలో హాఫ్ వచ్చినాయి కాబట్టి ఇది కాదు, బి యొక్క మొత్తానికి సమానం కాదు. రైట్. నెక్స్ట్ ఏకి చెల్లించే మొత్తంలో 1/2 వంతు, ఏకి చెల్లించే మొత్తము 15,000, అందులో సగం 7.5 కానీ ఎంత ఉంది 5 ఉంది కాబట్టి ఇది కూడా కాదు. ఏకి చెల్లించే మొత్తంలో 1/3 వంతు, అవును 15,000కి 5,000 అంటే 5 3 15 కాబట్టి 3వ వంతు 1/3 వంతు విచ్ ఈస్ ద ఆన్సర్. 4th వన్ ఈజ్ ద ఆన్సర్. ఇలా సింప్లిఫై చేసి ఆలోచిస్తే ప్రశ్న అనేది సింపుల్గా సాల్వ్ అవుతుంది. ఓకే రైట్. థర్డ్ క్వశ్చన్, మనం ఇందాక 4th క్వశ్చన్ చూసాం. థర్డ్ క్వశ్చన్, if 14 men can do a work in 18 days, 15 women can do the same work in 24 days. If 14 men work for first 3 days and 10 women work after that for 3 days, then the ratio of the same time taken by 7 men alone and the time taken by 5 women alone to complete the remaining work. 14 మంది పురుషులు ఒక పనిని 18 రోజుల్లో చేయగలరు, 15 మంది స్త్రీలు అదే పనిని 24 రోజుల్లో చేయగలరు. 14 మంది పురుషులు మొదటి 3 రోజులు పనిచేసి తదుపరి 3 రోజులు 10 మంది స్త్రీలు పనిచేస్తే మిగిలిన పనిని 7 మంది పురుషులు మాత్రమే పూర్తి చేసే కాలము, 5 మంది స్త్రీలు మాత్రమే పూర్తి చేసే కాలముల నిష్పత్తి ఎంత? 5 మంది స్త్రీలు మాత్రమే పనిచేసే కాలంలో నిష్పత్తి ఎంత? ప్రశ్న చూస్తే చాలా డీటెయిల్గా ఉందండి. ఇక్కడ ఏమంటున్నాడు, మిగిలిన పనిని ఎవరు చేయాలి? 7 పురుషులు చేయడానికి 5 మంది స్త్రీలు చేయడానికి పనిచేసే రోజుల యొక్క నిష్పత్తి. నిష్పత్తుల్లో పని సమానంగా ఉండాలి. అది మిగిలిన పని అయినా సరే టోటల్ వర్క్ అయినా సరే రేషియో సేమ్ ఉంటుంది. రేషియో సేమ్ ఉంటుంది. అంటే ఇక్కడ నాకు ఇన్ఫర్మేషన్ అంతా అక్కర్లేదండి. రేషియో పద్ధతికి వచ్చేసరికి ఏమైందనంటే మొత్తం పని చేసిన, ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం పని చేయడానికి ఒకడికి 30 రోజులు ఒకడికి 20 రోజులు పట్టింది. వాట్ ఈస్ ద రేషియో? 3:2. సగం పని చేయడానికి వీడికి 15 రోజులు పడుతుంది, వీడికి 10 days పడుతుంది. వాట్ ఈస్ ద రేషియో? 3:2. అంటే పని మొత్తమైన సగమైన రేషియో మారట్లేదు. క్లియర్ అండి? ఇక్కడ మిగిలిన పనైనా మొత్తం పనైనా రేషియో మారదు. కాబట్టి నా టాస్క్ ఏంటంటే మిగిలిన పనికి ఎందుకు, మొత్తం పనికే ఇవ్వబడిన వాళ్ళకి రేషియో రాస్తా. సో 7 men యొక్క వర్కింగ్ డేస్, 5 women యొక్క వర్కింగ్ డేస్ రాస్తా. 14కి 18 days పడితే 7 menకి 14 మంది కాస్త 7 అయ్యారు. మనుషులు సగానికి సగం తగ్గారు కాబట్టి మన వర్కింగ్ డేస్ డబల్ అవుతాయి, 36. 5 women 15 మందికి 24 రోజులు పడుతుంది. 15కు బదులుగా 5 తీసుకున్నాం. మనుషులు 3వ వంతుకు వచ్చారు కాబట్టి రోజులు 3 రెట్లు పెరుగుతాయి. 24 ముళ్ళ 72. వాట్ ఈస్ ద రేషియో? 1:2. సింపుల్ థింగ్. దిస్ ఈస్ ద ఆన్సర్. ఓకే. సో ఇది చూడ్డానికి టఫ్ క్వశ్చన్, కానీ ఇన్డెప్త్గా కాన్సెప్ట్ లెవెల్లో ఆలోచిస్తే వెరీ ఈజీ ప్రాబ్లం, సింగిల్ లైనర్ ఆన్సర్. ఓకే. ఇలా ఎవరైనా సాల్వ్ చేస్తారేమో మీరు చూడండి, మీకు ఎవరైనా ఇలా ఆలోచిస్తారేమో చెప్పండి. ఓకే, కింద కామెంట్ చేయండి. మీరు ఇలా ఆలోచించగలిగితే మెయిన్స్ మీదే. ఓకే, ఈ విధంగా ఆలోచించాలి. సరే, ఇదంతా ఎందుకు ఇచ్చాడనంటే మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి, ప్రశ్నల్లోంచి మన లూప్లోకి నెట్టడానికి. ప్రశ్నను ఎప్పుడు మన చేతిలో ఉంచుకోవాలి తప్ప మనం ప్రశ్న లోపలికి వెళ్ళకూడదు. మన అస్తిత్వం అనేది ప్రశ్న లోపలికి వెళ్ళింది అనుకోండి, ఇందులోనే గింగిరాలు తిరుగుతూ ఉంటాం. రైట్ అండ్ వెరీ సింపుల్. రేషియో అన్నప్పుడు సమానమైన పని, మిగిలిన పనైనా సమానమైన పనే, మొత్తం పనైనా సమానమైన పనే. సో ఏదో ఒక పాయింట్ ఆఫ్ వర్క్కి వర్కింగ్ డేస్ యొక్క రేషియో చేస్తే చాలు, అదే మన ఆన్సర్ అవుద్ది. సో దిస్ ఈస్ ద 1:2. నెక్స్ట్ వన్ ఆల్రెడీ 4th చేసాం. 5th క్వశ్చన్. ఇఫ్ 22.5% ఇంక్రీజెస్ ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ 98, 22.5% డిక్రీజ్ దట్ నెంబర్ ఈజ్. ఒక సంఖ్యలో 22.5% పెరుగుదల 98 అయితే
ఆ సంఖ్యలో 22.5% తగ్గుదల. నేను క్లాస్ రూమ్లో ఎప్పుడు చెప్తా ఉంటాను, పర్సంటేజ్ అనే ప్రాబ్లమ్ని పర్సంటేజ్ లాగా సాల్వ్ చేయకూడదు, దాన్ని ఫ్రాక్షన్ రూపంలోకి మార్చి సాల్వ్ చేస్తే క్వశ్చన్ 10 సెకండ్లో పూర్తవుద్ది అని. ఫస్ట్ థింగ్ 22.5% అంటే అర్థం తెలియాలి ఫ్రాక్షన్ రూపంలో. 22.5% యొక్క ఫ్రాక్షన్ ఎంత అంటే 9/40. దీన్ని ఎలా మార్చాలనేది మనం క్లాస్ రూమ్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ డిస్కస్ చేసాం. అంటే అర్థమైంది, ఒరిజినల్ సంఖ్య 40 ఉంటే దాని మీద 9 పెరుగుద్ది అని అర్థం. అంటే అప్పుడు ఆ సంఖ్య ఏమైంది 49, ఏమైంది ప్రశ్న 98. అంటే 49 అనే అంశము 98 అనే ఒరిజినల్ నెంబర్ అయితే. ఇప్పుడు ఇదే 40లో 9 తగ్గితే, ఎందుకు సేమ్ 22.5% తగ్గుమన్నాడు. 40లో 9 తగ్గితే 31. సో ఆన్సర్ ఎంత 62. దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే, సింపుల్. అంటే మనం ప్రశ్నని ఆలోచించే విధానంలోనే మన యొక్క సమాధానం దాగి ఉంటుంది. అభ్యర్థులు ఆ రకమైన ఆలోచనని, ఆ రకమైన అప్రోచ్ని అలవర్చుకోవాలి. అంతే తప్ప మూస పద్ధతుల్లో 22.5% అంటే 121.5%, 98 అయితే 22.5% తగ్గితే 77.5% ఎంత అని ఇలా లెక్కలేసుకుంటూ చేయకూడదు. ఏ ప్రశ్నకి ఏ పద్ధతి వాడాలి అన్నది క్లియర్గా మనకు ఐడియా ఉండాలి. ఓకే, నెక్స్ట్ వన్. ఇది కూడా ఈజీ క్వశ్చన్. ఇప్పటివరకు 5 ప్రశ్నలు చూసాం, 5 ప్రశ్నలు కూడా ఈజీ ప్రశ్నలే. నెక్స్ట్, ఏ షాప్ కీపర్ సేల్ హీస్ గూడ్స్ at 30% profit on the cost price. Due to an error on weighing machine, it weighs 20% more than that what it displays on its screen. Then the profit or loss he gets. ఒక దుకాణదారుడు అతని వస్తువులను కొన్న ధరపై 30% లాభంతో విక్రయిస్తాడు. తూకపు యంత్రంలో దోషం వల్ల దాని తెరపై కనిపించే బరువు కన్నా 20% ఎక్కువ బరువును తూస్తుంది. అప్పుడు అతనికి వచ్చే లాభం లేదా నష్ట శాతం ఎంత? వెరీ సింపుల్, క్లియర్ కట్ క్వశ్చన్. ఫాల్ట్ వెయిట్ను ఉపయోగించి మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ క్వశ్చన్స్ చూస్తున్నాం. కానీ నేను ఏమంటానంటే, ఒక 100% వస్తువు యొక్క కొన్న ధర 100%, ఇది వెయిట్, ఇది దాని యొక్క కాస్ట్ ప్రైస్. ఈ 100% వస్తువుని ఎంతకు అమ్ముదాం అనుకున్నాడు ఆయన? 30% ప్రాఫిట్కి అమ్ముదాం అనుకున్నాడు. కాబట్టి వాట్ ఈస్ ద సెల్లింగ్ ప్రైస్? సెల్లింగ్ ప్రైస్ ఈజ్ 130. ఓకే, కానీ 100% వెయిట్ కాస్త 120% అయింది. అప్పుడు 100% వెయిట్ యొక్క కాస్ట్ ప్రైస్ 100% అయినప్పుడు 120% ఆఫ్ కాస్ట్ ప్రైస్ ఏమైంది? 120% అవుద్ది. సో వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్? 120. 120 కొని 130కి అమ్ముతున్నాడు పొరపాటున. అంటే ప్రాఫిట్ ఎంత? 10 అవుట్ ఆఫ్ 120 ఇంటూ 100. రైట్? 0 0 క్యాన్సల్. 4 3s 4, 25s 25/3 అంటే 324, 1 మిగులుద్ది. 8 1/3% ప్రాఫిట్. చూడండి ఎంత సింపుల్. అంటే మనం ఏదైతే వెయిట్ చేస్తున్నామో ఆ వెయిట్ చేస్తున్న వెయిట్ యొక్క కాస్ట్ ప్రైస్ని కన్సిడర్ చేయాలి. మనం వెయిట్ చేసింది 120%, సో మన కాస్ట్ ప్రైస్ 120, మనం అమ్ముతుంది 130కి. వెరీ సింపుల్ క్వశ్చన్. 120 రూపాయలకు కొని 130కి అమ్ముతున్నాము, అయినా లాభశాతం ఎంత? రైట్? దిస్ ఈజ్ ఆల్సో ఈజీ క్వశ్చన్ ఫ్రమ్ ప్రాఫిట్ అండ్ లాస్. మనం ప్రాఫిట్ అండ్ లాస్లోంచి ఫస్ట్ క్వశ్చన్ అండ్ ఇలా 6th క్వశ్చన్ చూసాం. ఇది సెట్ బి కాబట్టి 2 క్వశ్చన్లు ఇస్తే 2 క్వశ్చన్లు సింపులే. పర్సంటేజెస్లో 1 క్వశ్చన్ ఇచ్చాడు ఇప్పటివరకు, అది కూడా సింపులే. మిగతా 4 క్వశ్చన్లు కూడా, మిగతా 3 క్వశ్చన్లు కూడా టైమ్ అండ్ వర్క్లో ఇచ్చాడు, అవి కూడా సింపుల్ క్వశ్చన్సే. రైట్? అండ్ నెక్స్ట్ వన్. 2 persons P and Q started traveling towards each other at 2 places A and B respectively at 7 AM. The speeds of P and Q are in the ratio 4:5. Somewhere between A and B they met at C and spent some time together from C. From C at 8:07 AM, P and Q started traveling towards B and A respectively. If P reaches B by 9:12 AM, the time taken they spent at C together is. ఉదయం 7 గంటలకు P మరియు Qలు వరుసగా A మరియు B స్థానాల నుంచి ఒకరి వైపు ఇంకొకరు బయలుదేరారు. P, Qల యొక్క వేగాల నిష్పత్తి 4:5. A మరియు Bల మధ్య C ఉన్న చోట వారు కలుసుకొని కొంత సమయం గడిపారు. C నుండి 8-7 గంటలకు P మరియు Qలు వరుసగా B మరియు Aల వైపుకి బయలుదేరారు. Bని ఉదయం 9-12 గంటలకి P చేరితే C వద్ద వాళ్ళు గడిపిన సమయం ఎంత? ప్రశ్న చూస్తే వెరీ టిపికల్ అనిపిస్తుంది, క్లియర్గా అనాలిసిస్ చేస్తే ఈజీ ఉంటుంది,
ఇందులో ఇమిడి ఉన్నది ఏంటంటే స్పీడ్ టు టైం రేషియో ప్రాబ్లం. ఫస్ట్ వాళ్ళు ఎటు వెళ్దాం అనుకుంటున్నారో ఒకసారి గమనిద్దాం. ఏ నుంచి బికి వెళ్దాం అనుకున్నారు. పి మరియు క్యూల యొక్క వేగాల నిష్పత్తి 4:5. అంటే ఒక పర్టికులర్ టైం ఇస్తే పి అనేవాడు 4 యూనిట్లు ప్రయాణిస్తాడు, బి నుంచి క్యూ అనేవాడు 5 యూనిట్లు ప్రయాణిస్తాడు. ఓకే, సో వీడు ప్రయాణించింది 4 యూనిట్లు, వీడు ప్రయాణించింది 5 యూనిట్లు. సో ఏ నుంచి సికి చేరిన తర్వాత కాస్త విశ్రాంతి తీసుకొని 8:07కి పి అనేవాడు బి వైపుకి బయలుదేరి 9:12కి చేరాడు. అంటే ఈ 5 యూనిట్ల డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి పట్టిన సమయం ఎంత? 8:07 నుంచి 9:12 అంటే 65 మినిట్స్. అంతేగా, 8 నుంచి 9 గంట, 7 నుంచి 12 అంటే 5 నిమిషాలు, అంటే 65 నిమిషాలు పట్టింది. 5 యూనిట్ల ప్రయాణానికి వీడికి 65 నిమిషాలు పడితే ఇంతకుముందు వీడికెళ్ళి వచ్చినాయి ఇక్కడికి, రైట్. ఇది 8 నిమిషాలు పడుతుంది. అంటే పి అనేవాడు ఏ నుంచి స్టార్ట్ అయ్యాడు, సికి వచ్చాడండి. సి దగ్గర కాసేపు రెస్ట్ తీసుకొని 8:07కి బయలుదేరి బిని చేరాడు 9:12కి. నేనేమంటానంటే అసలు బయలుదేరినప్పటి నుంచి సికి చేరడానికి ఎంత టైం పట్టింది? బయలుదేరింది 7కి, 4 యూనిట్ల దూరం ప్రయాణించాలి. 5 యూనిట్లకు 65 నిమిషాలు అయితే మరి 4 యూనిట్లకు పట్టే సమయం ఎంత? 5 13 4 52 నిమిషాలు. అంటే వాడు సీని చేరడానికి 7 నుంచి 7:52కి సీని చేరుతాడు. 7:52కు సీని చేరి ముచ్చట పెట్టుకున్నది 8:07 దాకా. అంటే అర్థమైంది, 7:52కి సీని చేరిన పి 8:07 దాకా కదల్లా. అంటే 7:52 నుంచి 8:07 దాకా అక్కడే కూర్చొని మాట్లాడుకోండి. ఇద్దరు ఏం మాట్లాడుకోవడం మనకు సంబంధం లే. కానీ ఎంతసేపు కూర్చున్నారు అని అంటే 7:52 నుంచి 8 అవ్వడానికి 8 నిమిషాలు, ఆ తర్వాత 7 నిమిషాలు. అంటే ఎంతసేపు కూర్చున్నారు అక్కడ? 15 నిమిషాలు కూర్చున్నారు. చూడండి, ప్రశ్న దేని మీద బేస్ అయి ఉంది? రిలేటివ్ స్పీడ్ మీద కాదు. చాలామంది పొరపాటు పడేది ఏంటంటే దిస్ క్వశ్చన్ బేస్డ్ ఆన్ రిలేటివ్ స్పీడ్ అనుకుంటారు, కానీ ఇది రిలేటివ్ స్పీడ్కి సంబంధించిన ప్రాబ్లం కాదు. రిలేషన్ బిట్వీన్ టైమ్ టు డిస్టెన్స్ అంటే ఇవ్వబడిన కాలానికి ఎంత దూరం ప్రయాణించామనే రేషియో పైన ఆధారపడిన ప్రశ్న. అంటే ప్రశ్న దేని మీద ఆధారపడింది అన్నది మనకు తెలిసి ఉండాలి. సో ఇట్ ఈస్ ద క్వశ్చన్ రిలేటెడ్ టు డిస్టెన్స్ టు టైం. ఓకే అండి, దూరం యొక్క నిష్పత్తికి సమయం యొక్క నిష్పత్తి ఏ విధంగా ఉంటుందో తెలియజేసే ప్రశ్న. 15 నిమిషాలు. ఇది యాక్చువల్గా ఈజీ ప్రశ్న, కాకపోతే చాలామంది ఆలోచించే విధానం ద్వారా మోడరేట్గా కనిపిస్తుంది, కొంతమంది ఆలోచించే విధానం ద్వారా టఫ్గా కనబడుతుంది. చాలామంది ఈ ప్రశ్నను వదిలేసి ఉంటారు కూడా, కానీ ఇట్స్ ఎ ఈజీ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ వన్. The time between 7 and 8 o'clock when the minute hand is 5 minutes behind the hour hand. 7 నుంచి 8 గంటల మధ్య నిమిషాల ముళ్ళు గంటల ముళ్ళు కంటే 5 నిమిషాలు వెనక ఉండే సమయం. ఓకే, ఈ క్వశ్చన్ని మనము సింపుల్గా ఆప్షన్స్ చూసి పెట్టచ్చు. ఎలా పెట్టచ్చు అంటే 7 గంటలకి మన గడియారాల ముళ్ళు ఇలా ఉంటాయి. 5 నిమిషాలు వెనకాల ఉండాలంటే మన నిమిషాల ముళ్ళు 6 దగ్గర ఉండాలి. 6 దగ్గర ఉండాలంటే ఆల్రెడీ ఇది అరగంట దాటిందంటే అర్థం 7ని దాటి ఉంటుంది. అంటే ఎగ్జాక్ట్గా 6 కంటే పక్కకు జరిగి ఉంటుంది. 6 కంటే పక్కకు జరిగి ఉంటుంది కానీ 7ని దాటదు. అంటే అర్థమైంది, 6 దగ్గర ఉండే నిమిషాలు 30 నిమిషాలు ప్లస్ 30 నిమిషాల కంటే ఎక్కువ నిమిషాలు ప్రయాణించి ఉంటుంది. 30 నిమిషాల కంటే ఎక్కువ నిమిషాలు ప్రయాణించిన సమయం 32 8/11. ఏం చేయొద్దు, సింపుల్ కామన్ సెన్స్ వాడి జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రశ్న వస్తుంది. సరే, ఇది కూడా 30 నిమిషాలు అంటే 2/11 సెకండ్స్ అనేది చాలా తక్కువ సమయం. ఓకేనా? సో అంత సమయంలో అరగంట టైంలో ఇది తిరగలేదు కాబట్టి, సో 30 కంటే ఎక్కువ నిమిషాలు ఉన్నది 32 8/11. కాబట్టి దట్ ఈజ్ అవర్ ఆన్సర్. సార్ 31 3/11 ఉంది కదా అంటే, ఇంకొకటి క్లాక్స్లో మనకు వచ్చే ఆన్సర్స్ అన్నీ కూడా ఇక్కడ చివరి నెంబరు మరియు న్యూమరేటర్ 2 కలిపితే 10 ఉండే ఆన్సర్స్ ఉంటాయి. ఇది 10 లేదు, ఇది 10 లేదు, ఇది 43 అసలే కాదు. ఎందుకంటే 43 అంటే ఇది దాటిపోద్ది. వెనకాల ఉండే సమయం మనకు కావాలి కాబట్టి 7:32 8/11. ఓకే, సింపుల్ టెక్నిక్. క్లాక్స్ని మనము చాలా సింపుల్ టెక్నిక్స్తో నేర్చుకుంటాం క్లాస్ రూమ్లో. ఓకే, నెక్స్ట్. ఇది కూడా క్లాక్స్ సంబంధించిన ప్రశ్న. ఒక గడియారంలో 72 గంటల్లో గంటల ముళ్ళు నిమిషాల ముళ్ళు వరుసగా
ఎం మరియు ఎన్ సార్లు పూర్తి భ్రమణం చేస్తే n మైనస్ ఎం ఎంత? ఇఫ్ ఎం అండ్ ఎన్ ఆర్ ద నెంబర్ ఆఫ్ రొటేషన్స్ ఆఫ్ అవర్ హ్యాండ్ అండ్ మినిట్ హ్యాండ్ ఆఫ్ ఏ క్లాక్ రెస్పెక్టివ్లీ ఇన్ 72 అవర్స్ దెన్ ఎన్ మైనస్ ఎం. ఇక్కడ 72 గంటలు ఉందండి. నీకు అవర్ హ్యాండ్ ఒక రొటేషన్ చేయడానికి 12 గంటలు పడుతుంది, అంతే కదండి. గడియారంలో ఉండేది 12 కాబట్టి 12 గంటలకు రొటేషన్ చేస్తుంది. అలాంటిది మరి 72 గంటల్లో ఎన్ని రొటేషన్లు చేస్తుంది? 6 రొటేషన్ చేస్తుంది. ఇది ఎం విలువ. మినిట్ హ్యాండ్ 72 గంటల్లో ఎన్ని రొటేషన్లు చేస్తుంది? ఇది గంటకో రొటేషన్ చేస్తుంది. ఒక గంట కాగానే ఫటాఫట్ తిరిగి వస్తుంది, అంటే 72 సార్లు తిరిగి వస్తుంది. ఇది ఎన్ని విలువ? మనకు అడిగింది 72 మైనస్ 6 66. ఓకే, వెరీ బేసిక్ క్వశ్చన్ ఇది. సో ఇట్స్ ఏ ఈజీ క్వశ్చన్. ఇందా క్లాక్స్ క్వశ్చన్ కూడా ఈజీ క్వశ్చన్, వెరీ వెరీ బేసిక్ క్వశ్చన్. ఓకే, చాలామంది ఇది రీజనింగ్ అనుకుంటారు, కానీ రిక్రూట్మెంట్ బోర్డు దృష్టిలో క్లాక్స్ అండ్ క్యాలెండర్స్ అర్థమెటిక్ పార్ట్. ఓకే, అందుకే కొంతమంది పొరపాటుగా ఏమి ఇచ్చారంటే 52 మార్కులు రీజనింగ్స్ వచ్చాయి, 48 మార్కులు అర్థమెటిక్ అనుకుంటున్నారు, కానీ 50కి 50 అర్థమెటిక్, 50కి 50 రీజనింగ్స్ వచ్చాయి. అంటే మన దృష్టిలో ఏది అర్థమెటిక్ రీజనింగ్ అని కాదు, బోర్డు దృష్టిలో ఏది అర్థమెటిక్ ఏది రీజనింగ్ అనేది ఇంపార్టెంట్ అండి. ఇక్కడ చూస్తే నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ ద బోర్డ్, జాగ్రత్త చూడండి. 3 persons X, Y, Z are employed to do a piece of work X and Y together. Completed 21/25 part of the work. Y and Z together completed 8/25 part of the work. If all the three agreed to complete the work for 3,250, then the amount X receives more than that of Z is. ఒక పనిని పూర్తి చేయడానికి ముగ్గురు వ్యక్తులు X, Y, Zలు నియమించబడ్డారు. X మరియు Yలు కలిసి 21/25 భాగం పని పూర్తి చేశారు. Y మరియు Zలు కలిసి 8/25 భాగం పని పూర్తి చేశారు. ఆ పనిని పూర్తి చేయడానికి ముగ్గురికి 3,250 రూపాయల ఒప్పందం కుదుర్చుకుంటే Z కంటే Xకి ఎక్కువగా వచ్చే మొత్తం ఎంత? Z మరియు X మధ్య డిఫరెన్స్ మనం కనుక్కోవాలి. ద డిఫరెన్స్ బిట్వీన్ Z టు X. ఓకే, ఇది కూడా చాలా ఈజీ ప్రశ్న. క్లాస్లో మనం చాలాసార్లు డిస్కస్ చేసాం. ఏ విధంగా డిస్కస్ చేసామంటే X అండ్ Y కలిస్తే 21/25 యూనిట్స్ ఆఫ్ వర్క్ అయింది. Y అండ్ Z కలిస్తే 8/25 యూనిట్స్ ఆఫ్ వర్క్ అయింది. మన అదృష్టం ఏంటంటే డినామినేటర్లో చూపించిన మొత్తం వర్క్ సేమ్ ఉంది కాబట్టి ఏం మార్చాల్సిన అవసరం లేదు. ఆలోచించాల్సింది ఏంటంటే ఇక్కడ ఉన్న వర్క్ 21 యూనిట్లు X అండ్ Y చేస్తారు, ఇక్కడున్న వర్క్ 8 యూనిట్స్ Y అండ్ Z చేస్తారు. రెండిట్లో Y అనేవారు రిపీట్ అయ్యాడు కాబట్టి మనకు చేయాల్సిన పని కంటే ఎక్కువ పని వచ్చింది. అదెంత? 29 యూనిట్లు. ఎందుకు ఎక్కువ వచ్చిందంటే Y అనేవాడు 2 సార్లు వచ్చాడు కాబట్టి Y చేసిన పని ఎంత అని రాస్తాను. Y చేసిన పని 4 యూనిట్లు, మరి X చేసిన పని ఎంత? 21లో 4 యూనిట్లు Y చేస్తే X చేసింది 17 యూనిట్లు, మరి Z చేసింది ఎంత? 8 యూనిట్లో 4 యూనిట్లు Y చేస్తే Z చేసింది ఎంత అంటే 4 యూనిట్లు. మనకు కావాల్సింది డిఫరెన్స్ బిట్వీన్ ద X టు Z. ఎందుకు ఎక్కువ డబ్బులు వస్తాయి అని అంటే Z కంటే X ఎక్కువ పని చేశాడు కాబట్టి ఎక్కువ డబ్బులు వస్తాయి. ఎంత ఎక్కువ చేశాడు? 13 యూనిట్ల పని ఎక్కువ చేశాడు. దేంట్లో? మొత్తం పనిలో. 13/25 ఇంటూ ఎంత ఇచ్చాడు డబ్బులు వాళ్ళకి? 3,250 రూపాయలు. ఇక్కడ ఇంకొక విషయం ఉంది, కట్టించేది ఏది డివైడ్ అయిద్దో అది నీ ఆన్సర్ అవుద్ది. లేదు నాకు బాధంతో కొట్టేది చూపించంటే చూపిస్తా. 25 ఎక్కం 25 ఎంత మిగులుద్ది? 7 మిగులుద్ది. 25 మూల 75 0. 13 13s 1,690. దిస్ ఈజ్ ద అప్రోచ్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్ ఇన్ ఎగ్జామినేషన్ హాల్. ఓకే, కొంతమంది ఏం చేస్తారంటే X అండ్ Yకి వచ్చిన డబ్బులు 21/25, Y అండ్ Zకి వచ్చిన డబ్బులు 8/25, అందులోంచి Y యొక్క డబ్బులు రాసి X యొక్క డబ్బులు రాసి Z యొక్క డబ్బులు రాసి ఆ తర్వాత డిఫరెన్స్ చేస్తారు. ఇన్ని లెక్కలు ఎందుకండి మనకి? కాన్సెప్ట్ నీకు అర్థమైంది కదా. 21 యూనిట్లు 8 యూనిట్లు 29 యూనిట్ల పని ఉంది అక్కడ. 4 యూనిట్ల పని ఎక్స్ట్రా ఎందుకు వచ్చింది? Y అనేవాడిని 2 సార్లు లెక్కించాం కాబట్టి. Y అనేవాడు ఒక్కడి పని తెలిస్తే మొదటి దాని నుంచి X పని రాయొచ్చు, రెండో దాని నుంచి Z పని రాయొచ్చు. ఇద్దరి మధ్య డిఫరెన్స్ ఆఫ్ వర్క్ ద్వారా వాళ్ళిద్దరు డబ్బుల్లో డిఫరెన్స్ ఆఫ్ అమౌంట్ వస్తుంది కాబట్టి ఆన్సర్ చేస్తాం. ఇదంతా కూడా ఆలోచన విధానము. కోచింగ్ ద్వారా, ప్రిపరేషన్ ద్వారా మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి కానీ
బట్టీని మాత్రము అలవర్చుకోకూడదు. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ అ క్వశ్చన్ టైమ్ అండ్ డిస్టెన్స్ నుంచి వెరీ ఈజీ క్వశ్చన్. A man started 10 minutes late from his home to office. He traveled at a speed of 1/4 times of his usual speed, reached his office in time. Then the time taken by a man to reach his office at his usual speed is. ఒక వ్యక్తి తన ఇంటి నుండి తన ఆఫీస్కి 10 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరాడు. అతని సాధారణ వేగానికి 1/4 రెట్ల వేగంతో ప్రయాణించి సరైన సమయానికి తన ఆఫీసుకు చేరుకున్నాడు. అయితే అతని సాధారణ వేగంతో తన ఆఫీస్కి చేరుకోవడానికి అతను తీసుకునే సమయం ఎంత? ఇదేంటంటే స్పీడ్ టు టైం రిలేషన్షిప్. సో స్పీడ్స్ ఏ విధంగా ఉన్నాయంటే 1/4 టైమ్స్ ఉన్నాయి. 1/4 అనే మిక్స్డ్ ఫ్రాక్షన్ కనుక మనం సాల్వ్ చేస్తే 4 1s 4 + 1 5/4 అంటే యూజువల్ స్పీడ్ 4 యూనిట్స్ అయితే ప్రజెంట్ స్పీడు 5 యూనిట్స్. ఇదే రివర్స్ అవుద్ది టైంలకి. ఇది ప్రజెంట్ టైం అయితే ఇది యూజువల్ టైం. ఓకే, ఇప్పుడు 5 నుంచి 4కి మధ్యలో డిఫరెన్స్ ఎంత? 10 నిమిషాలు, దట్ ఈజ్ 1 యూనిట్. అంతే కదా, 10 నిమిషాలు లేట్ అయ్యాం మనం ఎక్కడ? ఇంటి దగ్గర. అందుకని ఫాస్ట్గా వచ్చేసినాం, రైట్? సో 10 నిమిషాలు లేట్ అవుద్దంటే 1 యూనిట్ ఆఫ్ టైము 10 నిమిషాలు అంటే 5 యూనిట్స్ ఆఫ్ టైం ఎంత? 50 మినిట్స్, దట్ ఈజ్ యూజువల్ టైం. సో వాట్ ఇస్ ద ఆన్సర్? 50 మినిట్స్ యూజువల్ టైం. ఈ కాన్సెప్ట్ నీకు తెలిస్తే, స్పీడ్కి టైంకి రిలేషన్షిప్ని మార్చడం తెలిస్తే ప్రశ్న సులువు అవుతుంది. ఓకే, పర్సంటేజెస్లో పర్సంటేజ్ టు ఫ్రాక్షన్ని మార్చడం ఎంత కావనో, ఎంత ఇంపార్టెంటో, స్పీడ్ నుంచి టైంని మార్చడం కూడా అంతే ఇంపార్టెంట్. ఓకే, రైట్. దిస్ ఇస్ ద క్వశ్చన్, ఈజీ. సో ఇప్పటివరకు మనకి ఎలాంటి టఫ్ క్వశ్చన్ కూడా తగలలేదు, అన్నీ కూడా ఈజీ ప్రశ్నలే తగిలాయి. మనసు ప్రశాంతంగా చేసుకుని ఎగ్జామినేషన్ హాల్లో కూర్చుంటే కాన్సెప్ట్ లెవెల్ లెర్నింగ్ ద్వారా అన్ని ప్రశ్నల్ని సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. A person P started a business with 5 lakhs. After 3 months, another person Q joined with 4 lakhs in the business. At the end of the year, out of the total profit, Q received the total 50,000, including 20% of the profit of managing the business. Then the amount P received is. P అనే వ్యక్తి 50,000 రూపాయలతో వ్యాపారాన్ని ప్రారంభించాడు. 3 months తర్వాత 50,000 5 లక్షలతో 3 months తర్వాత 4 లక్షల రూపాయలతో క్యూ అనే మరో వ్యక్తి పీతో వ్యాపారంలో చేరాడు. సంవత్సరం తర్వాత మొత్తం లాభం నుండి వ్యాపారాన్ని నిర్వహించినందుకు గాను క్యూ 20% కలుపుకొని మొత్తంగా 50,000 రూపాయలని పొందాడు. అయితే పీ పొందిన సొమ్ము ఎంత? ఓకే, దిస్ ఈజ్ ఆల్సో క్వశ్చన్. చాలా మట్టికి మనము క్లాస్ రూమ్లో డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ ఎన్ని లక్షలని ఇవ్వండి రేషియోలోకి మార్చుకోవాలి. 5 లక్షలకి 4 లక్షలకి రేషియో ఎంత? 5:4. 5 భాగాల డబ్బులు ఎంత పాటు ఉన్నాయి? 12 నెలల పాటు. మరి వీడి 3 months తర్వాత వచ్చారంటే 9 తర్వాత. కాబట్టి పంచుకోవాల్సిన డబ్బుల యొక్క రేషియో 5 × 12, 9 × 4, 4 3s 3 3s. సో వాట్ ఆర్ ద రేషియో ఆఫ్ ప్రాఫిట్ షుడ్ బి డివైడెడ్ అమాంగ్ P అండ్ Q? 5:3. నేనేమంటారంటే 100% లాభం వస్తుంది. అందులో 20% లాభాన్ని బిజినెస్ చూసుకున్నందుకు గాను ఒకరికి ఇస్తాం. మిగిలిన 80% పంచాలి. మిగిలిన 80% ఇద్దరికి 5:3లో పంచాలి. 5 + 3 8 కాబట్టి 80% అంటే ఏకి వచ్చేది అంటే పీకి వచ్చేది 50%, క్యూకి వచ్చేది 30%, దాంతోపాటు 20% వ్యాపారాన్ని చూసినందుకు వస్తుంది. అంటే వీడికి 50%, వీడికి 50%. అర్థమైంది? ఇద్దరికి చెరి సమానమైన డబ్బులు వస్తాయి. క్యూకి ఎంత వచ్చినాయి? 50,000. పీకి ఎంత రావాలి? 50,000. ఓకే, ఇంతకంటే ఏముంటుందండి ప్రశ్నలో? వెరీ సింపుల్ అప్రోచ్ కదా. అంటే నువ్వు ఆలోచిస్తే వెరీ సింపుల్ అప్రోచ్, ఆలోచించలేకపోతే కష్టమవుద్ది. సో సింపుల్, 5:3లో పంచాలి. దేన్ని పంచాలి? 100%లోంచి 20% బిజినెస్ అడ్మినిస్ట్రేషన్కి పక్కన పెట్టిన తర్వాత 80%ని 5:3లో పంచుకుంటారు. అంటే వీడికి 50% వస్తుంది, క్యూకి 30% వస్తుంది. ఆ పక్కన పెట్టిన 20% కూడా క్యూకే వస్తుంది. అంటే ఇద్దరికి 50% వస్తుంది. అంటే అర్థమైంది? చెరి సమానమైన డబ్బుల్ని పంచుకుంటున్నాడు. క్యూ అనేవాడు 50,000 పొందితే పి అనేవాడు కూడా అదే 50,000 పొందుతాడు. ఓకే, దిస్ ఈజ్ ద అప్రోచ్. నెక్స్ట్ వన్. ABC started a business with investment of 4,200, 8,400,
5,400 respectively. At the end of the year, they got a profit of 6,000 and they reinvested their profits in the business. At the end of the next year, the ratio in which they get their profit is A, B, Cలు వరుసగా 4200, 8400, 5400 పెట్టుబడితో ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు. సంవత్సరాంతంలో వారికి 6,000 రూపాయల లాభం వచ్చింది. వారి లాభాలని వ్యాపారంలో తిరిగి పెట్టుబడిగా పెట్టారు. తదుపరి సంవత్సరంలో వారు పొందే లాభాల నిష్పత్తి ఎంత? ఈ ప్రశ్నలో 2 ప్రశ్నలు ఉన్నాయి. ఇలా 2 ప్రశ్నల్ని ఇమిడి ఉన్న ప్రశ్నలు ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ పోలీస్ పరీక్షలో యావరేజెస్లోంచి వచ్చింది. ఇక్కడ వారు దాన్ని ప్రాఫిట్ అండ్ లాస్కి అది పార్ట్నర్షిప్కి అప్లై చేశారు. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఈ వచ్చిన లాభాన్ని పంచడం ఒక ప్రశ్న. ఓకే, చూద్దాం. 4,200, 8,400, 5,400ని పంచితే ఓకే 221 242 227 3తో చూస్తే 3 7 3 1 3 4 3 9 అంటే పంచాల్సిన డబ్బులు ఏంది 7:14:9 21 + 9 30 యూనిట్లు. 30 యూనిట్ డబ్బులు ఎన్ని 6,000. 6,000 అంటే ఒక్కొక్క యూనిట్ ఎంత 200. సో వీడికి వచ్చే డబ్బుల ప్రాఫిట్ 1,400, వీడికి వచ్చే డబ్బుల ప్రాఫిట్ 2,800, వీడికి వచ్చే ప్రాఫిట్ 1,800. ఈ 1,400ని 4,200 యొక్క ఇన్వెస్ట్మెంట్కి జత చేశారు తప్ప ఇంటికి పట్టుకోవాలి. కాబట్టి 4,200కి 1,400 కుదిరితే 5,600, 5,600. ఓకేనా. నెక్స్ట్ 8,400కి 2,800 జాయిన్ అయితే 10,000, 11,200. 11,200. ఇక్కడ చూడండి వీడి యొక్క డబ్బులు ఏ విధంగా ఉన్నాయి డబుల్ ఉన్నాయి. ఇక్కడ మొదటి వాడికి రెండో వాడికి ఎక్కడ డబ్బులు ఉన్నాయో అది నీ ఆన్సర్ అవుద్ది. మొత్తం లెక్క చేయాల్సిన అవసరం లేదు. ఎగ్జామినేషన్ హాల్లో ఆప్షన్స్ మీద ఒక కన్నేసి ఉంచాలి. మొదటి వాడి డబ్బులకి రెండో వాడి డబ్బులు ఉన్నాయి. మొదటి రేషియోకి రెండో రేషియో ఎక్కడ డబుల్ ఉంది ఒక ఫస్ట్ ఆప్షన్లో తప్ప. ఓకే, లేదు మొత్తం లెక్క చేద్దామంటే చేద్దాం. 5 + 4 5 + 1 6 అంటే 6,000, 7,200. సున్నాలు క్యాన్సల్. 8 ఏళ్ళ 56, 8 ఎక్కం 8, 8 ఎక్కం 8 అంటే 3 మిగులుద్ది, 8 ఆళ్ళ 32, 8 9 72. సో దిస్ ఈజ్ ద ఆన్సర్ 7:14:9. నేను మధ్యలోనే గుర్తించాను ఆన్సర్ని. ఎలా గుర్తించా 5,600 ఏ యొక్క పెట్టుబడి అయితే 11,200 బి యొక్క పెట్టుబడి డబల్ ఉంది. అంటే ఆప్షన్స్లో మొదటి దానికి రెండోది ఎక్కడైతే డబల్ ఉంటుందో అది ఆన్సర్ అవుద్ది. అందుకే చూడండి మీకు ఆప్షన్స్లో హింట్ పెట్టి వదిలేశాడు, మీరు గుర్తిస్తారా లేదా అని. మనం గుర్తించం. ఎందుకు గుర్తిస్తాం? మన ఆలోచన అంతా వేరే విధంగా ఉంటుంది. సో మనం అలాంటివన్నీ కూడా హింట్స్ని ప్రశ్నాపత్రంలో గుర్తిస్తూ పోవాలి. ఓకే, సో దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇప్పటివరకు మనము 13 ప్రశ్నలు చేసాం. ఏ ఒక్క ప్రశ్న కూడా ఇబ్బంది పెట్టకుండా ఉంది. ఎప్పుడైతే మనం ప్రాపర్గా ఆలోచిస్తామో అప్పుడు. సో దిస్ ఈజ్ ద క్వశ్చన్ ఫ్రమ్ ద మెన్సురేషన్. ఓకే, దిస్ ఈజ్ ద క్వశ్చన్ ఫ్రమ్ ద మెన్సురేషన్. ఓకే అండి, మనము మొత్తం టోటల్ అప్రోచెస్ 3 వీడియోస్గా మేము ముందుకు వస్తాయి. సో 14 ఇప్పటికి 13 క్వశ్చన్ చూసాం. ఇక్కడికి ఆపేద్దాం, ఎక్కువగా చూడలేరు కూడా. మీరు ఒకసారి ఆలోచించండి, ఇప్పటి వరకు మనం సాల్వ్ చేసిన ఏ ప్రశ్న కూడా మనల్ని ఇబ్బంది పెట్టలేదు. పూర్తి స్థాయి కాన్సెప్ట్ ఓరియంటెడ్గా మరియు అనాలిసిస్ పద్ధతిలో మనం సాల్వ్ చేసాం. ఇదే విధంగా మెయిన్స్ కూడా అప్రోచ్ ఉంటుంది. కాబట్టి మెయిన్స్ బ్యాచెస్ మనకు అప్కమింగ్ 22nd అండ్ 28th నుంచి ప్రారంభమవుతాయి ఇన్ ఆగస్ట్. మీరు కనుక అర్థమెటిక్లో మీ యొక్క పంతాన్ని, మీ యొక్క ఆలోచన విధానాన్ని కనుక మార్చుకోకపోతే ఎగ్జామినేషన్ హాల్లో ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి రాష్ట్రం మొత్తంలో ఇలా అనలిటికల్ అండ్ కాన్సెప్ట్ లెవెల్లో బోధించగలిగే ఇన్స్టిట్యూట్ ఏదైతే అది జయశంకర్ అకాడమీ మాత్రమే. కాబట్టి అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కోచింగ్ స్పెషల్ బ్యాచెస్ ఎప్పుడూ ఉంటాయి. సో మీకు ఈ వీడియో కనుక నచ్చితే, ఇందులో ఉన్న అప్రోచెస్ కానీ మనం డీల్ చేసిన విధానాలు కనుక మీకు నచ్చితే మీరు రండి. ఒక 3 monthsలో అర్థమెటిక్ అండ్ రీజనింగ్లో ప్రాపర్ వేలో ఆలోచించే విధానాన్ని అలవాటు చేసుకుందాం. ఎగ్జామినేషన్ హాల్లో ఎలాంటి ప్రశ్న ఇచ్చినా చేసే విధంగా చూద్దాం. ఓకే, సో ఫస్ట్ టైం మీరు జయశంకర్ అకాడమీ ఛానల్ చూస్తూ ఉంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద లింక్లో జయశంకర్ అకాడమీ యాప్ యొక్క లింక్ ఉంటుంది, అది కూడా డౌన్లోడ్ చేసుకొని అందులో వీడియో క్లాసెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి, చూడండి. కాకపోతే వీడియో క్లాసెస్ కంటే ఆఫ్లైన్ క్లాసెస్కి రావడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రకరకాల అప్రోచెస్, రకరకాల డిస్కషన్స్ చేస్తూ ఉంటాం కాబట్టి మీకు సబ్జెక్ట్ చాలా బాగా బిల్డ్ అవుద్ది. ఒకటే ఆలోచించుకోండి, ఇన్నాళ్ళు ఉన్న మూస ధోరణి నుంచి మూస పద్ధతిలో నేర్చుకున్న పద్ధతుల ద్వారా
మనం ఈ ప్రిలిమినరీ నుంచి పాఠాలు నేర్చుకోకపోతే మెయిన్స్లో ఇబ్బంది పడాల్సి వస్తుంది. జీవితంలో ఒకే ఒక అవకాశం, చివరి అవకాశంలా కష్టపడండి. కాబట్టి మూస పద్ధతిలో కాకుండా కొత్తగా అనలిటికల్ అండ్ కాన్సెప్ట్ పద్ధతిలో మీకు అర్థమెటిక్ అండ్ రీజనింగ్ బోధించబడుతుంది విత్ 0 to హీరో లెవెల్, నథింగ్ టు ఎక్స్పర్ట్ లెవెల్కి. ఓకే, థ్యాంక్ యూ, కీప్ వాచింగ్.